హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తున్న ఆహారం ఏంటంటే అరికెల ఆహారం. అరికెల్ని నిన్న రాత్రి నానబెట్టాను. నానబెట్టి పొద్దున్నే క్లీన్ చేసి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టానన్నమాట. ఇది ఇప్పుడు తింటానికి లేదన్నమాట. ఎందుకు అంటే ఇది ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగే ఉండాలి. అప్పుడు మనకి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అందులో. ఈ ఫుడ్ సాయంత్రానికి అన్నమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను మార్నింగ్ పొద్దున్నే మళ్ళీ నానేసానన్నమాట ఈ అరికెల్ని. అంటే ఈ ఫుడ్ 2 రోజులు తింటాను. ఈ అరికెల ఫుడ్డే 2 రోజులు తింటానన్నమాట. మళ్ళీ మూడో రోజు వచ్చేటప్పటికి సామలు గానీ, అండుకూరలు గానీ ఏదైనా ఒక ఫుడ్ ఐటెం ఎంచుకొని ఒక్కొక్క ఫుడ్ 2 రోజులు తింటానన్నమాట. అయితే ఇవి నానేసేప్పుడు బాగానే ఉన్నాయి కానీ వాటర్ చూడండి ఏ కలర్‌లోకి చేంజ్ అయిపోయిందో. మనకి కాఫీ కలర్‌లోకి వచ్చేసింది వాటరు. ఇది ఎప్పటి వరకు అంటే సాయంత్రం వరకు ఇప్పుడే నానేసాను కాబట్టి సాయంత్రం ఆహ్, శుభ్రం క్లీన్ చేసి ఉడికిస్తాను. ఈ విధంగానే ఉడికిస్తా. ఆ ఫుడ్ ఏం చేస్తాను నైట్ అంతా ఉంచేసి రేపు ఉదయాన్నే తింటానన్నమాట. ఇప్పుడు నానేసిన ఈ ఫుడ్డు రేపు ఉదయానికి తినటానికి నాకు సిద్ధమవుతదన్నమాట. అంటే 24 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నానేసాను. సాయంత్రం ఉడికిస్తాను. రేపు ఉదయము తింటానన్నమాట. అంటే మనకేంటి అందులో మనకి ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. దాని కొరకు ఒక డే అంతా లేదంటే ఒక నైట్ అంతా ఉంచేస్తాను. అయితే చూడండి ఇది నేను ఒక 100 గ్రాముల గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేటప్పటికి 200 గ్రామ్ ఫుడ్డు వచ్చేసిందన్నమాట. మీరు ఇందులో పెరుగైనా కలుపుకోండి, పాలైనా కలుపుకోండి. లేదంటే ఏదన్నా కొంచెం ఉసిరికాయ పచ్చడి గానీ, లేదంటే నిమ్మ పచ్చడి గానీ ఏదైనా కొంచెం మీకు ఊరక నంచుకోవడానికి అంతే. అంతేగాని హెవీగా కాదు. ఇలా మనము ఒక 15 రోజులు చేసామంటే మనలో మనకి రిజల్ట్ వస్తది. ఇప్పుడే నేను జామాకుల కషాయం తాగేసానన్నమాట. ఇప్పుడు ఈ పూటకి నేను ఏదన్నా రాగి జావో ఏదో ఒకటి కాసుకొని తాగేస్తాను. కానీ రేపు సాయంత్రానికి మాత్రం నాకు ఈ ఫుడ్ ప్రిపేర్ అయిపోతది. ఇంకా ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి నాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి పూట గింజలు నానేసేస్తాను. ఏ పూటకి ఆ పూట ఉడికించేసి పెట్టేసుకొని ఈవినింగ్‌కి సాయంత్రానికి నానేస్తే పొద్దున్నేకి నానేస్తే సాయంత్రానికి వచ్చేస్తది. అయితే ఇప్పుడు ఒక ఇద్దరు తినాలనుకోండి 200 గ్రాములు నానేసుకుంటే 400 గ్రాములు ఫుడ్ అవుతదన్నమాట. ఇంక ఇందులో నేనైతే ఏం కలుపుకోనండి. కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసుకుంటాను లేకపోతే లేదు అది కూడా. కొంచెం నిమ్మబద్ద నంచుకొని తినేస్తానన్నమాట. ఇంక ఇందులో ఏ ఐటెమ్ చేర్చను. ఇంక నాకైతే పొట్టయితే ఫుల్‌గా అనిపిస్తది. ఇంకా నాకు స్నాక్స్ తినాలని గానీ, ఇంకేమన్నా తినాలని గానీ, తాగాలని గానీ ఏమనిపించదన్నమాట. పొట్ట నిండుగా ఉంటది. సో, కాబట్టి మనం అన్నం తిన్నామనుకోండి, ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలవుతది. కానీ నేనైతే ఈ ఆహారాన్ని ఉదయము, సాయంత్రం తీసుకొని మధ్యాహ్నం మాత్రమే అన్నం తీసుకుంటాను. మిగతా 2 పూటలు మాత్రము ఈ ఆహారమే తీసుకుంటాను కాబట్టి నాకు ఆరోగ్యానికి ఆరోగ్యం, మనీకి మనీ సేవు. పిచ్చి తిండి తినకుండా ఇంక అన్నీ నాకు సేవేనన్నమాట. చూద్దాం ఒక 1 మంత్ అయ్యేంత వరకు ఇలాగే చేస్తాను. ఆ తర్వాత నా బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినియి, రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీతో నా అనుభవాన్ని చెప్తాను. ఎందుకంటే ఎవరో చేశారు అంట అని నేను చెప్పను. నేను చేశాను, మీరు పాటించండి. నాకిలాంటి రిజల్ట్ వచ్చిందని నేను చెప్తాను మీతోటి. సో, కాబట్టి మీకు అంటే ఒక 40, 40 సంవత్సరాల తర్వాత ఇంక మన బాడీలో ఒక్కొక్క చేంజెస్ వస్తా ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ వచ్చి ఆడవాళ్ళలో హార్మోన్ చేంజెస్ వస్తాయన్నమాట. అవి చాలా భయంకరమైన పరిస్థితి. తర్వాత వచ్చేసి మెనోపాజ్ ఒకటి భలే అల్లాడిస్తదండి. అవి నిజంగా మనకనిపిస్తది. శత్రువులే నయము. మనకి ఒక్కోసారి బాధ పెట్టారు. వాళ్ళు చాలా బాధ పెట్టారనుకుంటాం. మన శరీరం పెట్టే బాధ కంటే శత్రువులు పెట్టే బాధేం పెద్ద ఎక్కువేం గాదు. ఒక వయసొచ్చిన తర్వాత శరీరంలో నొప్పులొస్తాయండి. మోకాళ్ళ నొప్పులని, నరాల నొప్పులని, మెడ నరాల నొప్పులని, ఇంకా తలలో నరాల నొప్పులని, కంటి చూపు దగ్గర ఉన్న కళ్ళ దగ్గర నొప్పులని, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు అస్సలది పెట్టే భయంకరమైన టార్చరు. అది భయంకరంగా ఉంటదనమాట. కానీ పాపం అది గూడా చాలా మంచిదేనండి. ముందు మనకి సంకేతాలిస్తది. ఇది ఇట్లా చేంజెస్ వస్తుంది సరి చేసుకోమంటది. మనం లెక్క చేస్తామా? లెక్క చెయ్యం. కాబట్టి అది పాపం చూసి మన బాడీ అంట చాలా మనకి హెల్ప్‌ఫుల్‌గానే ఉంటదంట. పాపం దానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేది. మిగతా టైంలో
తనను తాను ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటదన్నమాట. సో, కాబట్టి దేవుడు మనకి ఆ సిస్టమ్ గూడా మన బాడీలో పెట్టాడన్నమాట దేవుడు. ఆ విషయం మనకు తెలీదు. కాబట్టి మెయిన్ ఏంటంటే హ్మ్. ఆ సమయానుకూలంగా ఫుడ్ తినకుండా, అసమయానుకూలంగా అంటే నైట్ 11 గంటలకి ఎక్కువగా పార్టీలకి, తర్వాత వచ్చేసి నిద్ర లేకపోవటం మెయిను. గ్యాస్ ప్రాబ్లమ్‌కి ఎక్కువగా నిద్ర లేకపోవడం కూడా అదొక పెద్ద సమస్య అన్నమాట. నిద్రే కదా అనుకుంటాం. మనకి ఫుడ్ లేకపోయినా పర్లేదు గానీ, ఒక గంట నిద్ర కూడా తక్కువ కాకూడదన్నమాట. మెయిన్ నిద్రే మనకి చాలా మంచి మెడిసిను. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అన్నమాట. కాబట్టి వీలైనంత మటుకి పెందలాడి తినండి, పెందలాడి పడుకోండి, పెందలాడి లెగవండి. ఇది నేను నేర్చుకున్న పాఠము. మన పెద్దోళ్ళు చెప్పుకొని కొట్టుకుంటారు పాపం. వింటామా? వినం. ఏదైనా మనకి మొట్టికాయ పడితే గాని మనకు ఆ పెయిన్ తెలీదు కదా! నాకు ఆ పెయిన్ తెలుస్తుంది కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. చిన్నదేం కాదు, మంచి ప్రయత్నము. కాబట్టి నేను నచ్చి చేస్తున్నాను. మీకు నచ్చితే చెయ్యండి. ఎందుకంటే నేను పిన్ టు పిన్ మీకు ప్రతిదీ వీడియోలో షేర్ చేస్తున్నానన్నమాట. అంటే ఎలా చేసుకోవాలేమో, ఎప్పుడు చేసుకోవాలేమో. వాస్తవంగా అయితే సాయంత్రం వరకు నేనేం చేయాలంటే ఈ గిన్నెకి ఇలా క్లాత్ కట్టేయాలి. క్లాత్ కట్టేస్తే మనకి మూత పెట్టకుండా క్లాత్ కట్టేస్తే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతదన్నమాట. లేదు మూత అని పెట్టుకోవచ్చు. మీకు ఓపిక, మీ ఓపికని బట్టి. అయితే ఉదయం వండింది సాయంత్రము, సాయంత్రం వండింది ఉదయాన్నే తినాలి. అప్పుడే మనకి మంచి ఆహారము, మంచి ఆరోగ్యము అనేది మన బాడీలో ఉంటదన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది. ఓకే అండి. థ్యాంక్ యూ.